హాయ్ గైస్, ఈ వీడియోలో కరెక్షన్ పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయి ఉంటాం కదా, మన లాగిన్లో చేంజ్ పాన్ కార్డ్ అని ఉంటుంది. చేంజ్ చేయాలంటే చేంజ్ కరెక్షన్ సిఎస్ఎఫ్లోకి వెళ్ళి పాన్ అప్లికేషన్లో అప్లికేషన్ ఫర్ చేంజెస్ కరెక్షన్ ఇన్ పాన్ డేటా చూజ్ చేసుకోవాలి. మధ్యలో ఏమైనా అప్లికేషన్ స్టక్ అయితే కనుక దాని కింద ఆప్షన్ పెండింగ్ అప్లికేషన్లోకి వచ్చి పెండింగ్ అప్లికేషన్కి వచ్చేసి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ న్యూ పాన్ కార్డ్కి ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉంటే సేమ్ స్పెసిఫికేషన్స్ దీంట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు అయితే ఆన్లైన్ చేయటం ఎట్లనో చూద్దాము. పాన్ అప్లికేషన్ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ కరెక్షన్ అప్లికేషన్ క్లిక్ చేసింది. ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఇది ఓకే చేసేసేయండి. నెక్స్ట్ ఫిజికల్ మోడ్ డిఫాల్ట్గా ఉంచండి. ఎంటర్ ద పాన్ నెంబర్, అప్లికెంట్ది పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. కరెక్షన్ పాన్ కార్డు చాలా వాటికి ఈజీగా ఉంటుంది, కొంచెమో టఫ్ అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ స్టెప్ ఒకటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, అదొక్కటి కొంచెం జాగ్రత్త చేసుకుంటే అయిపోతుంది. బోత్ ఫిజికల్ సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి అప్లికెంట్ టైటిల్. ఇప్పుడు ప్రతి ఫుల్ నేమ్ దగ్గర రెడ్ కలర్ బాక్స్ ఉంది, ఫాదర్ నేమ్ దగ్గర ఒక రెడ్ కలర్ చిన్న బాక్స్ ఉంది, అండ్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఒక బాక్సు, జెండరు అండ్ ఆధార్ నెంబర్. ప్రతి ఒక్క దగ్గర ఈ రెడ్ కలర్ బాక్స్లో ఏమవుతున్నాయంటే ఏదైతే మనం కరెక్షన్ చేయాలో ఆ బాక్స్ని టిక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే అప్లికెంట్ టైటిల్ సెలెక్ట్ చేసి వ్యూ నేమ్ ఫ్రమ్ ఐటీడీ అంటే పాన్ కార్డ్లో ఉన్న డేటా వస్తుంది అన్నమాట. 2 times క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఇది పాన్ కార్డ్లో ఉన్న డేటా. ఈ పాన్ కార్డులో ఉన్న డేటాకి మన ఆధార్ కార్డులో ఉన్న డేటా మ్యాచ్ అయిందో లేదో చూడాలి. ఇప్పుడు ఇక్కడ చాగంటి గోపి అని ఉంది. మ్యాక్సిమం పాన్ కార్డ్స్లో ఎట్లా ఉంటుందంటే లాస్ట్ నేమ్లో ఇంటి పేరు, ఫస్ట్ నేమ్లో గోపి అని ఉంటుంది. అప్పుడు ఎట్లా ఉంటుందని చేంజ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, గోపి చాగంటి అని ఉంటుంది. యాక్చువల్గా రావాల్సింది చాగంటి గోపి అని రావాలి. వెరిఫై కొట్టగానే గోపి చాగంటి అని రివర్స్లో వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే బాక్స్ టిక్ చేసి మనం కరెక్షన్ అప్లై చేయాల్సి ఉంటుంది. బేసిక్గా అట్లా చేయాలి, కానీ ఇక్కడ కరెక్ట్గానే ఉంది. సో ఇక్కడ మనం టిక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఒకవేళ ఉంటే కనుక ఇక్కడ టిక్ చేసి లాస్ట్ నేమ్లో పేరు, ఫస్ట్ నేమ్లో ఇంటి పేరు అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి టిక్ పెట్టొద్దు. నెక్స్ట్ ఫాదర్ది కూడా వ్యూ ఫాదర్ నేమ్ డీటెయిల్స్కి వచ్చేసి ఏమవుతుందంటే సేమ్ ఇక్కడ ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఫస్ట్ నేమ్లో చాగంటి, లాస్ట్ నేమ్లో ప్రసాద్ కరెక్ట్గానే ఉంది. మ్యాక్సిమం ఇవి కూడా ఉల్టా ఉంటాయి. ఒకవేళ రివర్స్లో ఉన్నా కానీ మ్యాక్సిమం టిక్ చేయకండి, కరెక్షన్ పెట్టకండి. ఇన్ కేసు లేదు కరెక్షన్ పెట్టాలి అంటే కనుక అప్లికెంట్ ఆధార్ కార్డుతో పాటు ఇంకొక ప్రూఫ్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఆధార్ అలాగూ తీసుకుంటాము, అప్లికెంట్ది ఇంకో ప్రూఫ్ ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఎస్ఎస్సి మేము, పాస్పోర్ట్ ఏదైనా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ పేరెంట్ నేమ్ ఆన్ కార్డు అంటే అక్కడ ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, యాక్చువల్గా ఇప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేస్తున్నాను. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్నది తీసుకోవాలి. బేసికలీ కరెక్షన్ ఏ పాన్ కార్డు వచ్చినా సరే మ్యాక్సిమం ఆధార్లో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే కరెక్షన్ తీసుకోండి, లేదంటే ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేశాను. ఇన్ కేసు ఫుల్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఆధార్ నెంబర్, వీటన్నిటిలో ఎనీ 2 కరెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. అన్నిటి కరెక్షన్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం ఈ జెండరు, ఆధార్ నెంబర్ కరెక్షన్స్ మ్యాక్సిమం రావు. ఇకపోతే నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 వాటిలో ఎనీ 2 కరెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. లైక్ పేరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ 3 వస్తే ఫస్ట్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 టిక్ చేసి కరెక్షన్ చేసేయండి. ఆ కార్డు వచ్చిన తర్వాతకి మళ్ళీ సెకండరీగా మళ్ళీ రీఅప్లై చేయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ కోసం జెండర్ వెరిఫై చేస్తాము. నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఏముందో అది ఎంటర్ చేసి మళ్ళీ పక్కన క్లిక్ చేసిన తర్వాత రీఎంటర్ అడుగుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పేరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్లో ఎనీ 2 కరెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ లెటర్ అండ్ కార్డు అంటే ఆధార్లో ఉన్నట్లు పేరు ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే డాక్యుమెంట్ డీటెయిల్స్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఆధార్ సెలెక్ట్ అయిపోతుంది.
పాన్ ప్రూఫ్ వచ్చేసి ఒకవేళ పాన్ కార్డ్ కాపీ ఉంటే కాపీ ఆఫ్ ద పాన్ కార్డ్ అని పెట్టండి, లేకపోతే నో డాక్యుమెంట్ అని పెట్టండి. పెట్టి మేక్ పేమెంట్, నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి కాపీ ఆఫ్ పాన్ కార్డ్ అని పెట్టండి. మళ్ళీ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, ఓకే చేసేయండి. అడ్రస్ రెసిడెన్స్ పెట్టేసి అడ్రస్ ఎంటర్ చేయండి. డోర్ నెంబరు, విలేజ్ నేము, పోస్ట్ ఆఫీసు, మండలు, డిస్టిక్, పిన్ కోడ్, ఇవి ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి రాయండి. ఇక్కడ ఏంటంటే కొంతమంది కరెక్షన్స్ ఏమి ఉండవు, జస్ట్ పాన్ కార్డ్ పోతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలని అడుగుతారు. నెక్స్ట్ స్టెప్లో మనకి ఫోటో సిగ్నేచర్ టిక్స్ ఉంటాయి, అవి డిఫాల్ట్ టిక్ చేసి ఉంచి ఫస్ట్ స్టెప్లో ఉన్నాయి కదా పేరు, డేట్ ఆఫ్ బర్త్, అవన్నీ వెరిఫై చేసుకుంటే వెళ్ళిపోతే చాలు. ఓన్లీ వెరిఫై చేయండి, ఏం టిక్లు పెట్టద్దు, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఒకవేళ మైనర్ టు మేజర్ చేయాలన్నా కానీ సేమ్ ప్రాసెస్, అక్కడ అన్నీ వెరిఫై చేసుకుంటూ వచ్చేసేయండి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయండి, లేకపోతే లేదు. ఈ కరెక్షన్స్ ఏమవుతుందంటే కొంచెం బ్రెయిన్ యూజ్ చేస్తే చాలా ఈజీ అనిపిస్తుంది పాన్ కార్డ్ చేయటం కూడా. ఇక్కడ వచ్చేసి పిన్ కోడ్ మనం ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేస్తాము. మొబైల్ నెంబర్, కస్టమర్ మొబైల్ నెంబరు, ఇది కూడా ఒకటి. మెయిల్ ఐడి కూడా మ్యాక్సిమం మనది పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి మెయిల్ వస్తుంది సాఫ్ట్ కాపీ, కస్టమర్ అయితే కస్టమర్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి తెలియదు కాబట్టి సో మా మెయిల్ ఐడి ఇచ్చుకుంటున్నాము. ఇచ్చి నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేస్తాము. ఇందా చెప్పాను కదా ఫోటో సిగ్నేచర్, ఫోటో మిస్ మ్యాచ్, సిగ్నేచర్ మిస్ మ్యాచ్. ఒకవేళ ఏం మిస్టేక్స్ లేకపోయినా మైనర్ టు మేజర్ చేయాలన్నా కానీ ఈ 2 బాక్సులు టిక్ చేసి ఉంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా కరెక్షన్ అయిపోతుంది. మైనర్ టు మేజర్ పాన్ కార్డు షిఫ్ట్ అయిపోతుంది అట. వెరిఫికేషన్ ఐవి అనే దగ్గర ఈ బాక్స్ మనం క్లిక్ చేయగానే అప్లికెంట్ పేరు ఏదైతే ఉందో ఆ పేరు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ ఎన్క్లోజ్డ్ కాపీస్ అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎన్నైతే పెడుతున్నాను, నేనైతే 2 పెడుతున్నాను, ఆధార్ పాన్ కాబట్టి అది పెడుతున్నాను. వెరిఫికేషన్ ప్లేస్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తాం. సబ్మిట్ క్లిక్ చేస్తే ఇట్లా లోడ్ అయ్యి ఫైనల్గా మనకి అక్నాలజ్మెంట్ రిసిప్ట్ వస్తుంది. యాక్చువల్గా నేను న్యూ పాన్ కార్డులో చెప్పాను అక్నాలజ్మెంట్ రిసిప్ట్ ప్రింట్ తీసుకోవాలని తీసుకోవచ్చు. ఇక్కడ నేను కరెక్షన్స్ ఏం చేస్తున్నా మీకు చూపిస్తుంది. నేను ప్రజెంట్ ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి డిఓబి అని చూపిస్తుంది. నేను మ్యాక్సిమం డౌన్లోడ్ ప్రింట్ తీసుకోను, సో స్నిప్పింగ్ టూల్ యూజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. స్క్రీన్ షాట్ తీసి నేను డ్రైవ్లో సేవ్ చేసుకుంటున్నాను. సేమ్ డ్రైవ్లోకి వెళ్ళి డ్రైవ్లోకి వెళ్ళి నేను అతనికంటూ ఒక ఫోల్డర్ పెడుతున్నాను. ఫోల్డర్ పెట్టేసి ఆ ఫోల్డర్లో ఇతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం ఇక్కడ స్టోర్ చేస్తాను నేను. నెక్స్ట్ డౌన్లోడ్ పీడిఎఫ్. డౌన్లోడ్ పీడిఎఫ్ అంటే మనకు తెలిసిందే, ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో విన్నాము. ఆల్రెడీ ఫిల్ చేసిన ఫామ్ వస్తుంది అక్కడ దాంట్లో. ఇవి కూడా సేవ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి కాపీ చేసి అతని ఫోల్డర్ అని పెట్టాం కదా ఆ ఫోల్డర్లో పేస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తాం. యాజ్ న్యూ పాన్ కార్డ్కి ఎలా అయితే చేస్తున్నాం సేమ్ అదే ఇది సేమ్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్ ఉంటే మాకు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.